హరి ఓం. తురగాధ్వరంబు చేసిన పురుషులకును వేరే పదవి పుట్టుటయేమో, హరిమిము తలచిన వారికి అరుదా కైవల్య పదవి అచ్యుత కృష్ణ. హే పరమాత్మ, హరే శ్రీకృష్ణ. ఇక్కడ ఏంటంటే అతి సూక్ష్మంగా అందరికీ నామం ఒకటి పలికితే చాలు, వేరే యాగాలు యజ్ఞాలు అవి చెయ్యక్కర్లేదు అని చెబుతూ దీనికి భావాన్ని చక్కగా చెప్తున్నాడు. ఏంటంటే అశ్వమేధ యాగం చేసిన వారికి పెద్ద పెద్ద పదవులు, ఉన్నతమైన పదవులు ఇస్తారు. పదవులు అంటే వైకుంఠంలోను భూమి మీద మహారాజులకి వాళ్ళకి సుమా అని ఇక్కడ అర్థం. పదవి అంటే మన తాలూకా ఇవి అని కాదు అక్కడ అర్థం. అయితే అటువంటి పదవులు పురుషులు ఎవరు చేస్తారు? అశ్వమేధ యాగం పురుషులు మాత్రమే యాగం చేస్తారు. యాగాలు యజ్ఞాలు పురుషులకు మాత్రమే నియమించబడ్డాయన్నమాట. నోములు వ్రతాలు అవి స్త్రీలకి అవి వేరేగా వాళ్ళకి నియమించబడ్డాయి ఆ మాదిరిగా. కానీ ఇక్కడ నీ యొక్క నామం స్మరించిన వారికి మోక్షాన్ని ఇవ్వటం అత్యంత శీఘ్రంగా ఇస్తావు సుమా, తప్పకుండా ఇస్తావు అని నమ్ముకున్నటువంటి భక్తులకి నువ్వు చాలా ప్రప్రథమమైనటువంటి వాడివి అని మేమంతమంది నమ్మినటువంటి వాళ్ళమి. నీ నామాన్ని మేము స్మరించుకుంటాము, మాకు ఆ ముక్తిని మోక్షాన్ని ప్రసాదించమని వేడుకుంటాము. అంతా కూడా నీ యొక్క దయ, నీ యొక్క కరుణ అని మేము సదా నమ్ముకుంటూ నీ పాదార చరణార విందములను నమస్కారం చేసుకుంటూ సదా నీ సేవలో మేము ఉండాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఆ యొక్క శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాము కృష్ణ. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.